ఇప్పుడు ముఖ్య అతిథి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. చలనచిత్ర సరస్వతి పుత్రులకు ఆరాధకులకు నమస్కారం. సినిమాలో ఉండేది సాహిత్యమే కాదు అనుకునే పండితులు, దాన్ని చాలా గాఢంగా విశ్వసించే సాహితీవేత్తలు, విమర్శకులు ఉన్నారు. కానీ సినిమాలో వచ్చేటువంటి సాహిత్యంలో ప్రాచీన కావ్యాల్లో కూడా లేనటువంటి మంచి వర్ణనలు, గొప్ప భావాలు కూడా ఉన్నాయి. ఈ ఉన్న విషయాన్ని ఉన్నాయి అనుకుంటే ఎలా తెలుస్తుంది? ఈ ఉన్న విషయాన్ని తెలియటానికి ఒక గొప్ప వేదిక కావాలి. ఆ గొప్ప వేదికని కూడా ఒక గొప్ప వ్యక్తి పూనుకుని చేయాలి. చెప్పాడు, అది చూశారు, అది హిట్ అయిందని చూశారు. చూసిన దాంట్లో ఏమనుకున్నారు? చిన్న కుర్రాళ్ళు, వీళ్ళ మధ్య ఉన్న ప్రేమలు, ఈ తల్లిదండ్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు, వీటి మీద కథ చేస్తే బాగుంటుంది. ఈ కథను తయారు చేసుకొచ్చి ప్రొడ్యూసర్కి చెప్పడం. ప్రొడ్యూసర్ బాగున్నటువంటి, ఎందుకంటే కాలేజీలో చదువుకున్నప్పుడు తన జీవితంలో కూడా ఇట్లాంటివే ఉంటాయి. అమ్మాయిల వెనకాల పడటం, వాడేదో వీళ్ళని తిట్టడం, వీళ్ళేదో వాళ్ళని చేయటం, ఇవే జరుగుతాయి ఎవరి జీవితంలోనే. వాడి వెంటనే దాన్ని ఓన్ చేసుకుంటాడు. ఓన్ చేసుకుని బాగుంది, ఇది తమాషా ఉంటాయి, ఇట్లాంటివి పడతాయి, బాగుంది అనేది చేసి ఇక వాళ్ళకి అవకాశం ఉండటం. ఈ బాగున్నదాన్ని అతను ఎలా ప్రజెంట్ చేశాడు, వీళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది ఉండదు. అలా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ చిత్రం, సినిమా లాంటివి ఇన్ని వచ్చాయి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కూడా పెద్ద హిట్టే కదా. మరి అట్లాంటి కథలు తయారు చేసి ఎవరన్నా వచ్చారా? పోనీ అట్లాంటి ఎవరన్నా నిర్మాతలు తీశారా వచ్చిన వాళ్ళు అని అంటే లేదు. కారణం ఏంటంటే ఈ అందం, ఆనందం, దీని యొక్క ఆకర్షణ, బలమైన ఆకర్షణ. అంటే తక్కువ స్థాయి దానికి ఎక్కువగా ముందుకు దూకుతారు. ఎందుకంటే క్రియేటివిటీ ఏం లేదు. కాలేజీలో ఓపెన్ చేయగానే 4 సీన్లు అమ్మాయిలు నడిపించడం, లెక్చరర్ నడిపించడం, 4 సీన్లు ప్యూన్తో కలిసి బీడీ తాగడం, అక్కడి నుంచి ప్రిన్సిపాల్ నడిపించడం, ఈ అమ్మాయి వెనక పడటం, ఆ అమ్మాయి ఒప్పుకోకపోవటం, చివరికి అమ్మాయి ఒప్పుకున్న తర్వాత వెంటనే ఒక బ్యాంకు, వాళ్ళ నాన్నకి వీళ్ళ నాన్నకి పడదు, లేకపోతే వాళ్ళ నాన్న వీళ్ళ నాన్నని మర్డర్ చేశాడు అంటాం. అక్కడ ఇంటర్వెల్. ఆ తర్వాత మళ్ళీ ఎవరో ఒక క్యారెక్టర్ వస్తుంది, వచ్చి వీళ్ళని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి వీళ్ళకి నచ్చ చెప్పి 1 సంవత్సరం సాగదీసి తర్వాత 5 ఏళ్ళు 6 ఏళ్లలో మళ్ళీ సినిమా అవజేయటం. ఇది తేలిక. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి లాంటిది ఒక 3 కాపురాలు, వాళ్ళల్లో 3 రకాల భర్తలు, ఆ 3 రకరకాలుగా భార్యల్ని హింస పెట్టడం, క్షోభ పెట్టడం, వీళ్ళు వాళ్ళని వదలకుండా వాళ్ళతోనే ఉండాలనుకోవటం. వదిలేస్తే ఉంది, నువ్వు కథమే నాకు అక్కర్లేదు, విడాకులు తీసుకుంటా. రచయితలు కానీ నిర్మాతలు కానీ ఎవరైనా సరే మంచి సినిమాలు రావాలంటే ఎట్లా వస్తాయి మంచి సినిమాలు? మంచి సినిమా అనేది మొట్టమొదట రావడం అనేది మంచి నిర్మాతతో ప్రారంభం. మంచి రచయిత అనేది ఉండదు. శంకరాభరణం తీమని జనం వచ్చి అడిగారా ఏడిది నాగేశ్వరరావు గారు, నేను విశ్వనాథ్ గారిని? లేకపోతే ప్రతిఘటన తీయండి రామోజీ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా కంటెస్ట్ కూర్చున్నారా జనం? ఏం లేదు. వాళ్ళకి అనిపించాలి మనం ఈ భావంతో మనం సినిమా తీయాలి. ఆ తర్వాత దానికి తగినటువంటి దర్శకుడు ఎవరు, దానికి తగిన కథ ఎట్లా, దానికి తగిన సన్నివేశాలు ఎట్లా, రూపకల్పన అన్ని అక్కడి నుంచి జరుగుతాయి. డబ్బు పెట్టుబడి పెడుతున్నారు. మీరు సారా వ్యాపారం చేయమని ఎవరన్నారండి మిమ్మల్ని? 10 కోట్లు పెట్టి మీరు కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు, లేకపోతే ఇంకోటి తీసుకుంటున్నారు. ఎందుకు? మీరు 10 లక్షలతో కూడా ఏదో పెట్టుబడి పెట్టి మంచి వ్యాపారం చేసి ఉన్నాయి కదా. ఇలా మొట్టమొదట నిర్మాత, ఆ నిర్మాత అది ఎందుకు చేస్తాడు అని అంటే దానికి మళ్ళీ కారణాలు ఇవన్నీ. ఆయన పెట్టిన డబ్బులు ఆయనకి రావాలి కదా. ఇవాళ మనం చాలా చెప్పుకున్నాం, తెలుగు సినిమా వల్ల సమాజం బతకాలి, తెలుగు సినిమా వల్ల చాలా విలువలు రావాలని. ముందు తెలుగు సినిమాకి విలువలు రావాలి, తెలుగు సినిమా బతకాలి. ఆ పరిస్థితుల్లో మీకు సెమినార్ జరుగుతుంది, మీరు తెలుసుకోవాల్సింది అది కూడా ఉంది. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. కనుక మొట్టమొదటి ఏంటంటే రకరకాల సంస్కారాల్లో ఉన్నటువంటి ఈ సమాజంలో అనేకమైన భావజాలంతో ఉన్నటువంటి ఈ కోట్ల మంది అందరినీ కూడా నీ భావంతో వాళ్ళని మెప్పించాలి, నీ భావంతో వాళ్ళని ఆకర్షితుల్ని చేసుకోవాలి. ఇది
ప్రధానమైనటువంటి క్రియ. దీంట్లో అదే చెబుతుంది, ఎందుకంటే చెప్పాలంటే అదే పని కదా, చెప్పాను కదా, చెప్పడమే మన పని. అందులో వినటానికి ప్రత్యేకించి కూర్చున్నారు చక్కగా, మీకు కూడా బ్రహ్మాండంగా బ్యాన్లు వీళ్ళు అన్ని బాగున్నాయి కదా, అంతకన్నా స్వాగతం బతుకులు. అదే చెబుతున్నారు. ఇప్పుడు ఈ క్షణాలు ఆపమన్నా నమస్కారం చేస్తా. నాకు ఎందుకంటే విషయం ఎంతైనా ఉందండి, ఎంత చెప్పినా ఉంది. నేను కబుక్కుని పిలిచారు కనుక కాస్త 4 విషయాలు అటు ఇటు చెప్పాను. పాయింట్ మీరు తెలుసుకోవాలి. అంటే శబ్ద సౌందర్యం కూడా ఆనందింపజేస్తుంది. బంబరాల చుంబనాల రంభ. బంబరం అంటే తుమ్మెద, తుమ్మెదలాగా చుంబనం చేసేటువంటి రంభ అని. అంటే తుమ్మెద పుట్టిందే కాదు, పువ్వు మీదకి వెళ్ళి పువ్వు మళ్ళీ వడిలిపోకుండా దానికి బాధ కలగకుండా జాగ్రత్తగా మకరందం రోని మళ్ళీ దాని దారి చూసుకుంటుంది. ఇదంతా అర్థమై బాగుందన్నారా? ముందు ఇప్పుడు దప్పటి కొడుతున్నారు. ఇలా ఉంటుంది. అంటే శబ్దంతో ఆకర్షింపజేయాలి, ఒట్టి శబ్దమే కాకుండా ఆలోచనామృతం కవిత్వం, దాంట్లో ఆ డెప్త్ కూడా ఉండాలి. బంబరాల చుంబనాల రంభ పనసతోనల వయసులన ఊర్వశి. పనసతోనల వయసులన ఊర్వశి. జనక జనక ఎదలోతులో మునక మేనక. జనక జనక ఎదలోతులో మునకట. అది కావాలి చెప్తా. అట్లాగే రూపాయి దండకం రాశా. అంటే ఒకే సినిమాలో చూడండి, ఒకే సినిమాలో వైవిధ్యం. అట్లాగే గంభీర సింహగ్రావ క్షేత్రావాస నరసింహ అని ఒక చాలా అద్భుతంగా కీరవాణి గారు చేశారు. ఒక 5 లైన్లు. అది శ్రద్ధల వృత్తం కాదు, పంచచామరం కాదు, డిఫరెంట్ గా వచ్చింది. ఆ లెంగ్త్ లో నేను రాశా. తానా వెళ్ళిపోవాలి, మీరు వచ్చి రాయాలండి అన్నారు. రాత్రికేమో వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఎక్కడ పెట్టుకుని పైగా సంస్కృతంలో రాయాలి. గబగబా వెళ్ళి 1 గంటలో అయిపోయిందండి. సంస్కృతంలో శ్లోక సమానమైనటువంటి ఒక స్తుతి రాసి, ఓలంబి తిక్కరేగిందా పాట రాసి, బంబరాల చుంబనాల రంభ రాసి, నావసరళి నీవు కదలి సలి గిలి బడి అని అది రాసి పద్యం రాశా. పద్యం శేష పద్యం. ఆ యముడు వచ్చినప్పుడు నాకు తెలియకుండా, నేను లేకుండానే మీరు సభ నిర్వహిస్తారా అని. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాదుండ సురవరుండ భూనభోంతములన్ ప్రోద్దండ సూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ పాషండ ప్రకాయుండ కలపాశధరుండ కర్కశుండ. జై జై యమాగ్రణి జై యమాగ్రణి అని భటకోటి పొగడు సంవర్తనుండ. అట్టి నన్ను చూచి రప్పంత అదరకుండా, మంచి మర్యాదలెవ్వి పాటించకుండా, యముడు రానప్పుడీ సభ ఆపకుండా, చేయుదుర మీరే నన్ను లెక్క చేయకుండా. యశభజం రాసి, గంభీర సింహగ్రావ క్షేత్రావాస నరసింహ రాసి, ఓలంబి తిక్కరేగిందా రాసి, బంభరాల చుంబనాల రంభ రాసి. అంటే నీ చేతిలో ఉన్నది అక్కడ పిలుస్తారు, అది ఏం రాయాలో తెలీదు, అది నువ్వు రాయగలిగారు. రాసింది ఏది రాసినా సరే అది అంత అద్భుతంగా ఉంది అని అనిపించుకోవాలి. అదే మన అవకాశం. దానికోసం మనం నిరంతరము కూడా దాని మీదే ఆ దృష్టి పెట్టుకుని ఉండాలి. ఈ విషయంలో ఒక్క ఉదాహరణ చెప్తా, ప్రబలమైన ఉదాహరణ. మొన్న నా సోమేరు చిత్రంలో ఒక రాజకీయ నాయకుడి పాత్రకి నాకు మీరు వేయాలండి అని ఆయన నేను కోరాను. తప్పకుండా నేను వస్తాను, తప్పకుండా సోదరా అన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఆయనకి దాదాపు 200 feet లెంగ్త్ ఒక షాట్ పెట్టి నేను ఆయనకి మొత్తం ఇచ్చానండి. 61 సంవత్సరం ఆయనకి, 400 సినిమాలు రాసిన మహారచయిత. చూసి సోదరా చాలా బాగుంది, దీన్ని మీరు చాలా కాంపాక్ట్ గా తీస్తేనే ఇది చాలా పర్ఫెక్ట్ గా జనానికి రీచ్ అవుతుంది, మీరు చేయండి. నాకు ఒక్క 2 minutes దీని మొత్తం నేను ఒకే సింగిల్ టేక్, నేను రకరకాలుగా తీద్దాం అనుకుంటున్నానండి. అది వద్దు, సింగిల్ టేక్ లో కొట్టాలి దీన్ని సాధ్యమైనంత వరకు అని చెప్పి దాన్ని తీసుకుని 2-3 నిమిషాల్లో బైహార్ట్ చేశారండి. బైహార్ట్ చేసి
వచ్చి చేశారు. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆయన యొక్క సిన్సియారిటీ, దాని పట్ల అంకితం. ఆయన నటుడు కాదు, ఆయన రచయిత. రచయితగా నటించగలరు, కానీ నటుడు ప్రధానమైన ప్రొఫెషన్ కాదు. ప్రధాన వృత్తి నటన కాదు కదా. కానీ ఇవాళ మా డబ్బింగ్ చెప్పిన దాంట్లో చాలా మందికి నేను ప్రాంప్టింగ్ చెప్పాను. ఆర్టిస్టులకి ప్రాంప్టింగ్ లేకుండా బైహార్ట్ చేసి అంత పెద్ద డైలాగు చెప్పి, మొన్న ఆయన డబ్బింగ్ చెప్పినప్పుడు చూస్తే ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా ఒకసారి ఆశ్చర్యపోయారు. ఏంటండి ఇది, మా ప్రొడ్యూసర్ గారు మా వాళ్ళందరూ కూడా. అంటే ముందు ఆ తీవ్రత, 61 సంవత్సరాలు వచ్చి ఇన్ని సినిమాలు రాసాము, మాకేంటి ఏదో చెప్పాడు, ఏదో వచ్చాడు, నన్ను పిలిచాడు తీశాడు అనేది కాకుండా, అందుకని ఆయనకి ఒక్కసారి సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను అలాగే గోడ అంజయ్య గారు, ఒక్క నిమిషం అండి. గోడ అంజయ్య గారు అంటే నాకు చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే ఆయన రాసిన పాట ఈ ఊరు మనదిరా, ఈ పాట, ఈ వాడ మనదిరా పాట, అది వింటున్నప్పుడు నాకు నేను సత్యం చెబుతున్నానంటే ఏదో ఎగ్జాగరేషన్ కాదు, అది చెప్పడం వల్ల నాకు ప్రత్యేకించి ఆయన్ని పొగడటం వల్ల మనకేదో వస్తుందని కాదు, సత్యం అన్నమాట. దొరల బండి గుండె మించి వెళ్ళినట్టు ఉంటుందండి ఆ పాట వింటుంటే నాకు. ఎందుకంటే దొరల వల్ల కష్టాలు పడ్డ ప్రాంతం కాదు నాది, కానీ ఆ పాట వింటే ఒక బండి నా గుండె మించి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏమి అద్భుతంగా రాశాడు ఆ పాట. ఈయన రాశాడని నాకు తెలియదు. ఎంత బాధాకరమైన విషయం. నేను ఒక పుస్తకంలో చదివి, నేను అప్పుడు ఆహా ఇంత మహారచయిత, ఇప్పుడు వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు. ఒక్క వాక్యం రాస్తే చాలు మహాకవి ఒకడు. ఊరికే ఎంతో రాశామని కాదు, అంతా మహాకవిత్వం రాసినా సంతోషమే. ఇప్పుడు సోంబేరి గురించి మీరు చూద్దరు కానీ ఇప్పుడు చెప్పేది కాదు. మన భాష ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి భాషల్లో అగ్రస్థాయిలో ఉండేటువంటిది మన భాష. నేను భర్తూరు గోపాలకృష్ణ గారు తానాలో ఆయన సారథ్యంలో వెళ్ళినప్పుడు ఆయన అధికార భాషా సంఘ పూర్వాధ్యక్షులు పాత్ర వేశారు. నేను ఒక కవిగా, బాలకృష్ణ గారు, మురళీమోహన్ గారు, కృష్ణరాయలు, తిమ్మర్స్గా వేశారు. మీరందరూ టీవీలో కూడా చూశారు.